డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కోనసీమ జిల్లా అమలాపురంలో కుకింగ్ అండ్ కేటరింగ్ వృత్తిదారుల ఐక్యతను చాటి చెప్పేలా అసోసియేషన్ 3వ సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. సత్యనారాయణ గార్డెన్స్ లో నిర్వహించిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సలాది సూర్యప్రకాశరావు అలియాస్ సూరిబాబు, గౌరవ అధ్యక్షులుగా గుడివాడ రామారావు, బోనం కృష్ణ, సెక్రటరీగా రావూరి సత్యకిరణ్, కోశాధికారిగా వేమా నరసింహారావు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా యలమంచిలి బాలగంగాధర తిలక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వృత్తిలోకి కొత్తగా వచ్చే యువతకు సరైన దిశానిర్దేశం చేసి స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించాలని అసోసియేషన్ ప్రతిపాదించింది. సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం, ఆపదలో ఉన్న వృత్తిదారులను ఆదుకోవడం వంటి సేవా కార్యక్రమాలపై చర్చించారు. కోనసీమ జిల్లా నూతన కార్యవర్గం 3వ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకొని మన సూర్యప్రకాష్ గారు, కిరణ్ గారు జనరల్ సెక్రటరీగా, ఇతర కమిటీ ఎన్నుకోవటం చాలా గర్వకారణం. వాళ్ళు అందిస్తున్న గతంలో అందిస్తున్న సేవలకు అనుగుణంగానే వాళ్ళని కంటిన్యూ చేయాలనుకోవటం వాళ్ళందరి సభ్యుల యొక్క కోరిక. అలాగే మనం ఈ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ అనేది స్టార్ట్ చేసి 2017లో టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైడ్గా మనం చేశాము. దానిలో మన 12 మంది ఫౌండర్ సభ్యులు, స్టేట్ కమిటీ ఉంది. స్టేట్ కమిటీకి శ్రీ వరదరాజులు గారు అధ్యక్షులుగా ఇవాళ వరకు ప్రతి జిల్లాలోనూ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ప్రతి జిల్లాకి కార్యక్రమాలు అందిస్తూ క్యాటరింగ్ అసోసియేషన్ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. ఈ మధ్య వరదల కారణంగా విజయవాడలో కుటుంబాలు అతలాకుతలం అయినప్పుడు మన క్యాటరింగ్ అసోసియేషన్ జిల్లా స్టేట్లో ఉన్నటువంటి అందరు సభ్యులు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సభ్యులందరూ కూడా తమకు తోచింది 2,000 నుంచి 2 లక్షల వరకు తమకు ఇచ్చి 30 లక్షల రూపాయలు మన 1000 మంది కుటుంబాలకి 3,000 రూపాయల చొప్పున నిత్యావసర సరుకులు అందించాము మనం అందరం కూడా. అలాగే మన క్యాటరింగ్ రంగంలో ఏ సమస్యలు ఉన్నా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. మనం మెయిన్ నెక్స్ట్ దాంట్లో నుంచి ఈ కుకింగ్ క్లాసెస్, సర్వింగ్ ట్రైనింగ్ క్లాసెస్ ఇవి కూడా కండక్ట్ చేసి దీని ప్రొఫెషనలిజం ఇంకా మరింత ప్రొఫెషనలిజం చేయాలని చెప్పి వీళ్ళందరికీ గైడెన్స్ ఇవ్వాలని, ప్రతి దానిలో కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఆ జిల్లాని స్టేట్కి అనుసంధానం చేయాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి కూడా తొందరలోనే అయిపోతాయి. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. కుకింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. నా పేరు సలాది సూర్యప్రకాశరావు. నేను ఇది 3వ సంవత్సరం ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నానండి. ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అందుకని నా వెనకాల నా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా సపోర్ట్కి అండదండగా ఉండండి. మాకు ఏ కార్యక్రమంలో అయినా వారందరూ కూడా నా ఎన్నంటే ఉండి సలహాలు, సూచనలు ఇచ్చి సహాయ సహకారాలు అన్నీ కూడా మేము అందజేస్తున్నాం. అలాగే మా కుటుంబంలో మా సభ్యులకి యాక్సిడెంట్ అయినా, ఫైర్ అయినా, ఎవరికన్నా ఆపదొచ్చినా అందరూ కూడా ఏ విధమైన ఆపదొచ్చినా అందరూ అనుకుని మేము ఎదురుకెళ్ళడం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులందరూ నాకు ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటారు. అదే విధంగా మేము మా సభ్యులకి ఏ విధమైన ఆపదలు వచ్చినా సహకారం అందించగలుగుతున్నాం. ఈ యూనియన్ ఇంకా బలోపేతం చేయాలి. మండలాలు కూడా ఎంచుకొని మండల సభ్యులు కూడా ఎదురుకొచ్చి వాళ్ళు కూడా పిఎస్టీలను పెట్టుకుని మాకంతా అండగా ఉండి ఈ కోనసీమ జిల్లా ఒక విధంగా అందరూ వంట మేస్టర్లందరూ కూడా వచ్చి సభ్యత్వం తీసుకుని ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యి ఈ జిల్లా అభివృద్ధికి తోడ్పడుతూ ఒక జిల్లా ఒక యూనిటీగా ప్రతి మండలం వారు కూడా ప్రతి పిఎస్టీలని పెట్టుకుని వారికి ఏ సలహాలు, సందేశాలకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ కూడా మా కార్యవర్గం